రైట్. ఒకసారి మనం ఢిల్లీ కృష్ణతో మాట్లాడదాం. కృష్ణ, ఇది నిజానికి కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకుని రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖ్యాధికారి మీద సీరియస్ అవ్వడం, రాష్ట్ర యంత్రాంగం మీద సీరియస్ అవ్వడం, అప్పుడు కానీ కదలిక రాలా. వాళ్ళు అడిగితే కానీ ఇప్పుడు డీజీపీ పూర్తి రిపోర్ట్ పంపల సిఈసికి. అంతకుముందు వీళ్ళు చేసింది ఏం లేదు. ఇప్పుడేదో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, లేకపోతే ఇంకోటి ఏదో కొత్త కొత్త వాదనలు తీసుకొస్తున్నారు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం అడిగితేనే ఇక్కడ కదలిక వచ్చింది. సో ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఇప్పుడు జరుగుతున్న డ్రామా, డీజీపీ గారు నిన్ననే రిపోర్ట్ పంపాడు, ఫుల్ రిపోర్ట్ పంపాడు. సిఈసికి సంబంధించి ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంది దీని మీద? ఎందుకంటే ఇక్కడున్న సిఈఓ గారు అది ఎట్లా లీక్ అయిందో మాకు తెలియదని ఒకసారి, లేకపోతే ఆ రోజే ఎస్ఐ 20వ తేదీనే కేసు పెట్టాడు అని చెప్తారు. మధ్యలో 8 రోజులు ఏమైంది, 7 రోజులు ఏమైంది అనే దానికి ఎవరు సమాధానం చెప్పడంలా. సో కేంద్ర ఎన్నికల సంఘం వైపు నుంచి ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? వీకే ఈ కేంద్ర ఎన్నికల కమిషన్ అయితే చాలా సీరియస్గా తీసుకుందనే చెప్పొచ్చు. నిజానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ యొక్క కేసును సుమోటాగానే తీసుకుంది. లోకేష్ ఇచ్చినటువంటి ట్వీట్లో ఉన్నటువంటి ఆ యొక్క వీడియోని సీఈఓకి పంపి, ఈ వీడియోలో ఉన్నది ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయినా ఎమ్మెల్యేనైనా, ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారా లేదా, ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఒకవేళ అరెస్ట్ చేయకపోతే అరెస్ట్ చేయండి, వెంటనే కేసు పెట్టండి అంటూ సుమోటాగానే కేంద్ర ఎన్నికల కమిషనే లోకేష్ ఇచ్చినటువంటి ట్వీట్లో ఉన్నటువంటి వీడియోని అక్కడికి పంపించడం జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత ఒకవేళ అది మార్ఫింగ్ వీడియో అయితే, లేకపోతే అది వేరే ఎన్నికల కమిషన్కి తెలియకుండా వేరే ఎక్కడికైనా వచ్చి దాని మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనుకుంటే, అప్పుడే ఎన్నికల కమిషన్ అక్కడ సీఈఓ కానీ డీజీపీ కానీ వెంటనే కేంద్ర ఎన్నికల కమిషన్కి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది అసలు ఎట్లా వచ్చిందో బయటికి మనకు తెలియదు, అసలు ఇది ఒరిజినల్ వీడియోనా కాదా, మేము చెక్ చేసిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామని కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అదేవి డైరెక్ట్గా చెప్పకుండా, అవును ఈ వీడియోలో ఉన్నది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అరెస్ట్ చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం అంటూ డీజీపీ సీఈఓ ఇచ్చినటువంటి నివేదిక ఇప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ ముందుంది. కాబట్టి అది మార్ఫింగ్ వీడియోనో లేదా అక్కడ ఉన్నది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాదు అని చెప్పడానికో అక్కడ సీఈఓ కానీ డీజీపీకి కానీ పోలీసుల తరపు నుంచి కానీ ఎటువంటి వాదన లేదు అనేది కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్తున్నటువంటి మాట. కొద్దిసేపటి క్రితం కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట, మేము చాలా నిశ్చితంగా దీన్ని పరిశీలిస్తూ ఉన్నాం, హైకోర్టులో జరుగుతున్నటువంటి అంశాలను కూడా మా తరపున లాయరు పరిశీలిస్తూ ఉన్నారు, మేము అరెస్ట్ చేయమని చెప్పాం, వాళ్ళు నిన్న ఇచ్చినటువంటి నివేదికలో అరెస్ట్ చేస్తామని చెప్పారు, ఏం చేస్తారా లేదా అన్నది మేము చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఏదైతే ఆయనకున్నటువంటి న్యాయపరమైనటువంటి హక్కు ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఆయన కోర్టును ఆశ్రయించారు. కానీ ఇది మామూలు కేసు కాదు, ఇది ఇండివిజువల్గా జరిగినటువంటి కేసు కాదు. ఇండివిజువల్గా జరిగితే మనం కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది పబ్లిక్గా జరిగింది, పబ్లిక్ని బెదిరించి చేసినటువంటి సంఘటన. ఇది ఒక్క సంఘటన, ఇది కనుక మనం చూసి చూడనట్లుగా పోతే ఇది ఒక తప్పుడు సంప్రదాయానికి దారితీసే అవకాశం ఉంటుంది. అసలు ఒక ఈవీఎంను పగలగొట్టి ఒక వ్యక్తి స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాడు అంటే ఇక భయం అనేది ఎవరికి ఉండదు. ఎక్కడైనా ఇంకా బీహార్లో కానీ యూపీలో కానీ ఈ ఒక్క సంఘటనే ఒక ఉదాహరణగా తీసుకొని మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీని మీద మాత్రం చాలా ఎన్నికల కమిషన్ తరపు నుంచి కూడా ఈ విషయాన్ని అది కూడా ఉంది. అందుకే ఈ విషయాలన్నింటినీ కూడా అంటే రాబోయే రోజులు ఒకవేళ ఇది కనుక ఈ విషయంలో కనుక అర్నేష్ కుమార్ కేసు ఏదైతే సుప్రీంకోర్టులో అర్నేష్ కుమార్ కేసులో 41A నోటీసులు ఇచ్చి విచారించండి అంటూ గతంలో ఇచ్చారో, ఆ తీర్పును కనుక అడ్డం పెట్టుకొని 41A నోటీస్ ఇవ్వండి, అంతవరకు కూడా నో కోయర్సివ్ స్టెప్స్ అని కనుక ఈ కేసులో కనుక చెప్తే మేము తప్పకుండా సుప్రీంకోర్టుకు వస్తాము అన్నది కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్తున్నటువంటి మాట. అంతేకాకుండా ఇది ఒక ఇండివిజువల్గా చూడాల్సినటువంటి అవసరం లేదు, దీని యొక్క గ్రావిటీని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కేసు యొక్క గ్రావిటీ ఎంత అనేది కూడా చూడాలి. అక్కడ హత్యాయత్నం కూడా జరిగింది, అక్కడ నంబూరి శేషగిరిరావు అన్న అతని పైన కూడా హత్యాయత్నం జరిగింది, ఆయన్ని కూడా హత్య చేయబోయారు. సో ఈ సంఘటన రేపు కౌంటింగ్ కూడా ఉంది. కౌంటింగ్లో కూడా అంటే ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అతను అరెస్ట్ చేయకపోతే రేపు కనుక బెయిల్ మీద ఉంటే, లేదా 41A ఇచ్చి నోటీస్ కనుక ఉంటే, అతను సమాజంలో తిరుగుతుంటే రేపు కౌంటింగ్ కూడా ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలా జరుగుతుంది అనేది కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్తున్నమాట. అయితే వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అంటే అనధికారికంగా ఆఫ్ ది రికార్డ్ వాళ్ళు చెప్పినటువంటి మాట ఏదైతే టీడీపీ నేతలు ఇంతవరకు ఆరోపిస్తూ వచ్చారో, అక్కడ సీఈఓ కానీ లేకపోతే డీజీపీ కానీ సిఎస్ కానీ వీళ్ళంతా కుమ్మక్కయ్యారు, అక్కడ అధికార పార్టీకి
తొత్తులుగా పనిచేస్తున్నారన్న వాదనలో చాలా బలం ఉంది అన్నది మాకు ఇప్పుడు అర్థమవుతుంది అనేది కూడా కొంతమంది అధికారులు చెప్తున్నమాట. అందుకే చాలా సీరియస్గా అయితే తీసుకున్నారు. మేము ఈ యొక్క అంశాలను పరిశీలిస్తున్నాం. ఇది చిన్న విషయం కాదు. ఇదేదో కొంత 7 ఏళ్ల జైలు శిక్ష పడే తక్కువ కేసులకి బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ విషయంలో మాత్రం అది కుదరదు. అది మామూలు కేసులు కాదు. ఇది ఎన్నికల కమిషన్ చెప్తున్నట్టమాట. ఎన్నికల కమిషన్ అరెస్ట్ చేయమని చెప్పింది. డీజీపీ ఏం చేస్తారో చూస్తాం. ఒకవేళ ఈరోజు హైకోర్టులో కనుక అతను పిన్నెల్లికి కనుక ఊరట వస్తే రేపు ఉదయాన్నే సుప్రీంకోర్టులో మేము ఫైల్ చేస్తామన్నది కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్తున్నమాట. కానీ అక్కడ ఇంప్లీడ్ అంటే అక్కడ కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రమే ఈ రెస్పాండెంట్గా పెట్టారు. కానీ ఎన్నికల కమిషన్ కానీ లేదా అక్కడ ఎవరైతే ఆ రోజు అడ్డుకున్నటువంటి శేషగిరిరావు ఉన్నారో వాళ్ళని ఎవరిని కూడా రెస్పాండెంట్ చేయలేదు. వాళ్ళిద్దరూ కూడా రెస్పాండెంట్ అయితే రేపు శేషగిరిరావు కూడా నా మీద అత్యాయత్నం జరిగింది కాబట్టి ఇది అత్యాయత్నం కేసు కూడా నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా ఆయన కూడా ఇంప్లీడ్ అయితే ఈ కేసు ఇంకా మరింత బలపడే అవకాశం ఉంది అన్నది కేంద్ర ఎన్నికల సంఘం చెప్తున్నటువంటి సమాచారం. చూద్దాం దీంట్లో ఈ కేసులో ఆయన మీద పెట్టాల్సిన సెక్షన్లు పెట్టారా లేదా, ఏవేవో పెట్టి అసలు కీలకమైన సెక్షన్లు పెట్టకుండా అన్ని నేరాలను పరిగణలోకి తీసుకోకుండా కేసు నమోదు చేశారా అనేది ఒక కీలకమైన అంశంగా ఉంది. తర్వాత అదుగదుగో వస్తున్నాడు, అదుగదుగో లొంగిపోతున్నాడు అనే ప్రచారాలు కానీ, లేకపోతే ఆయన ముందస్తు బెయిల్ కోసం వెళ్ళడం కానీ, ఇవాళ ఉదయం వరకునేమో ఆయన దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయాడనే వార్తలు కానీ, ఇంత హై డ్రామా ఎందుకు నడుస్తోంది ఒక వ్యక్తికి సంబంధించి? ఈ డ్రామా